డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు, గ్రూప్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. టెన్యూర్ మొత్తంలో ఒక కానిస్టేబుల్ కూడా రిక్రూట్మెంట్ కూడా ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ నేను భీమవరం నుంచి పారిపోయానని చెప్తాను. నువ్వు హామీల నుంచి ఎలా పారిపోయావో చెప్తాను. కొండంత రాగం తీసో కూని రాగాలు కోడి కత్తంత పోటు పడిచినట్లు ఉంటాయి. అవ్వలు అక్కలు చెల్లెళ్ళు అన్న తమ్ముడు అని సాగదీస్తూ నువ్వు చెప్పే హామీలు. ఇవాళ రాష్ట్రం మొత్తం జగన్ చెప్తున్న ప్రచారం చేసుకుంటున్న అబద్ధం నవరత్నాలు అమలు పరిచాడు అని చెప్పి ఒక గోబల్స్ ప్రచారం. ఇది కన్వీనియంట్ గా ప్రచారం చేసి నిజంగా నువ్వు చేసిన హామీలే నిజంగా నెరవేరిస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం స్థాపించదు. ఖచ్చితంగా నువ్వే కాకపోతే నువ్వేమీ చేయలేదు కాబట్టి మేము అత్యధిక మెజారిటీ తోటి మేము స్థానాలు గెలిచి జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో స్థాపిస్తున్నాం. ఈ వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. కరెంటు బిల్లులు, ఇల్లుంది, కరెంటు బిల్లు ఎక్కువ ఏదో కారణం చెప్పి కొన్ని లక్షల మందికి పెన్షన్ తీసేశాడు. 150 రోజులు పెన్షన్ రోజుల నుంచి తీసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు కట్ చేశాడు. గత 5 సంవత్సరాల్లో ఎన్ని పెన్షన్లు తీశారని పెట్టిన ఆర్టీఐకి ఈ రోజు దాకా రిప్లై ఇవ్వాల. 2000 నుంచి 3000 చేస్తానని హామీ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాక మాట మార్చి దశల వారి అన్నాడు. 200 రూపాయలు పెంచి 3 సంవత్సరాల్లో అలాగే 2250 రూపాయలు ఇచ్చి సరిగ్గా ఎన్నికల ముందు 3000 రూపాయలు చేశాడు. చాలా మంది అర్హులను తీసేశాడు. తీసేయగా మిగతా వాళ్ళని మోసం చేశాడు. మొన్న జనవరిలో 2,14,000 మంది అప్లై చేసుకుంటే 97,000 మందికి ప్రాసెస్ లో ఎంతమంది రిజెక్ట్ అయ్యారో ఇచ్చి మిగతా వాళ్ళందరికీ తీసేశారు. అలాగే అమ్మఒడి మోసం అనకాపల్లిలో చెప్పా. ఇప్పుడు డ్వాక్రా మహిళలకు చేసిన మోసం 5 లక్షల వరకు 0 వడ్డీ రుణ పరిధి 3 లక్షలు తగ్గించాడు. వడ్డీ కొన్ని నెలలు కట్టేశాక కానీ జగన్ వడ్డీతో వసూలు చేస్తున్న మోసం వాళ్ళకి అర్థం కాల. ఎప్పుడు డిఫాల్ట్ కానీ సెల్ఫ్ సస్టైనబుల్ వ్యవస్థలను ఎక్కడైనా పెంచుతారు కానీ జగన్ డ్వాక్రా సంఘాలను నలిపేస్తా ఉన్నాడు. 30 సంవత్సరాల నుండి వివిధ ప్రభుత్వాలు గృహ నిర్మాణాల కోసం అత్యంత పేదలకు రుణమిచ్చి కట్టించుకోకుండా వదిలేసిన మొత్తాన్ని ఓటీఎస్ పేరుతో మహిళల్ని పొదుపు ఖాతాలోంచి బలవంతంగా లాగేశారు. మహిళలకు మహిళా మిత్ర, పశుమిత్ర, భీమమిత్రగా పనిచేస్తున్న మహిళల్ని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. డ్వాక్రాలో ఎస్సీ ఎస్టీలకి వడ్డీ లేకుండా రుణం ఇవ్వడం కోసం ఉన్నతి అనే పథకాన్ని మొత్తం తీసేశారు. కొత్త లోన్ ఒకటి ఇవ్వలేదు. రాష్ట్రం మొత్తం మీద గత ప్రభుత్వం మొదలుపెట్టిన స్కిల్ సెంటర్స్ అన్ని మూసేశారు. కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మొదలుపెట్టిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన ద్వారా వచ్చే నిధులన్నీ ఖర్చు అయిపోయినట్టు చూపించారు. కానీ ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు అలాట్ చేస్తుంది. కానీ అది ఎటులిపోయినా ఈ రోజు దాకా లెక్కలు చూపించలేదు. తెలంగాణలో ఇదే కేంద్ర ప్రభుత్వం ద్వారా 5.76 లక్షల మంది ఉపాధి పొందారు, లెక్కలు విడుదల చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఒక్క లెక్క విడుదల చేయలేదు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి నైపుణ్య వికాసం ప్రాజెక్టులో పనిచేసిన 850 మంది ట్రైనర్స్ కి ఈ ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరం పాటు జీతం మానేసి కోవిడ్ లో టర్మినేట్ చేశారు. వాళ్ళ జీతాల కోసం ఈరోజు చిరంజీవి గారిని పిచ్చి కూతలు కూసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆఫీసు ముందు హత్యాయత్నం చేశారు, ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ జీతాలు ఎవరికి డివియేట్ చేశారు? సజ్జల గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, వారి అనుంగ మొత్తం పార్ట్నర్స్ అందరికీ, స్టాఫ్ కి మొత్తం జీతాలు నైపుణ్యాభివృద్ధి మీకు రావాల్సిన నిధుల నుంచే వాళ్ళకి ఇస్తా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ 5 సంవత్సరాల తర్వాత పని లేదని ముందే నిర్ణయం చేసినట్టున్నారు వీళ్ళంతా. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 1,30,000 మంది విద్యార్థులు డిగ్రీ ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు. దాంట్లో 30% కంటే కూడా తక్కువ మంది క్యాంపస్ ఉద్యోగాలకు వెళ్తా ఉన్నారు. మిగతా 70 మందికి
ఉపాధి అవకాశాలు చూపించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీకు కావాల్సింది మాటలు చెప్పేవాళ్ళు కాదు. నేను మీకు మాటిస్తున్నా, దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తున్నా. ఇదే భీమవరంలో నేను ఓడిపోయినా వచ్చి మళ్ళీ అదే ధైర్యంగా చెప్తున్నాను, నేను రాజకీయాల నుంచి పారిపోతే పార్టీ పెట్టేవాడినే కాదు. ఇందాక చెప్పినట్టుగా జగన్కి పులివెందుల ఉంది. వాళ్ళ తాత, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బాబాయ్ వాళ్ళు చేసుకున్న నియోజకవర్గాలు. నేను పార్టీ పెట్టాలి, నా నిధులు నేనే సమకూర్చుకోవాలి, మనకు కావాల్సిన ఐడియాలజీ నేనే క్రియేట్ చేసుకోవాలి, నేనే ప్రభావితం చేయాలి. ఇన్ని చేసి నా దురదృష్టం, నాకు నియోజకవర్గాన్ని నేను దృష్టి పెట్టాల. సంపూర్ణ విశ్వం ఒక రాష్ట్రం కోసం ఆలోచించాను తప్ప, అరే నాకు ఒక నియోజకవర్గం ఉండాలనే దృష్టి నేను పెట్టాల. నాకు నిజంగా ప్రజలు